వైదిక తాంత్రిక క్రియాయోగం అనే పూజా విధానం ద్వారా నా పాద అర్చన చేయువారు ఈ లోకంలోనూ పరలోకంలో కూడా స్వామి వలన అభీష్ట సిద్ధి పొందుతున్నారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నాడు వైదిక తాంత్రిక క్రియాయోగం అనే పూజా విధానం. ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన పూజా విధానంగా ఎవరైతే సాంగోపసాంగంగా ఆ పూజా విధానాన్ని పాటించి తమ మనస్సు నిండా ఆ పరమాత్మ స్వరూపాన్ని నింపుకుని విధిగా భక్తిగా ఆయన్ని కొలుస్తున్నారో వాళ్ళకి ఈ లోకంలోనూ పరలోకంలో కూడా, అంటే నువ్వు జరిగిపోయిన తర్వాత కూడా అక్కడ కూడా నీకు ఉన్న కోరికలు నెరవేరుతాయి. నీ ఇష్టం, నువ్వు స్వర్గలోకాలు కావాలని అనుకుంటావా, లేక నాకు మళ్ళీ జన్మ వద్దు తండ్రి, నేను నీ పాదాల దగ్గరే ఉంటాను అని కోరుకుంటావా, అది నీ ఇష్టం. నీ అభిష్టం మాత్రం సిద్ధింపజేస్తాడు ఆయన. అది తర్వాత ఉపాసకులు తమ శక్తి సామర్థ్యాన్ని అనుసరించి స్వామికి సుదృఢమైన పూజా మందిరం కట్టించుకొని, అంటే డబ్బున్నవాళ్ళు బాగా భక్తులు ఉపాసన చేసేవాళ్ళు. ఎందుకని? స్వామి యొక్క స్వరూపం వాడికి ఎప్పుడు ఎల్లప్పుడూ ఎదురుకుండా ఉండాలి. మనం గుడికి ఎప్పుడో వెళ్ళొస్తాం కాదు, ఆ గుడిని ఇంట్లోనే కట్టుకోవాలి. అందుకోసం మేము చెబుతూ ఉంటాం, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా అందులో పూజా మందిరం పూజాగృహం చిన్నదైనా సరే ఉంచండి. ఆయనకి నివాసం అక్కడ ఏర్పాటు చేయాలి, ఆయన వచ్చి ఉండడానికి. నీవు ఎల్లప్పుడూ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడో గుడికి నెలకి ఒకసారి వెడతావు, అంతే కదా. లేదంటే వెడుతూ మోటార్ సైకిల్ మీద ఇట్టి అనుకుని వెడుతూ ఉంటావు. ఇది కాదు, నువ్వు ఆయన్ని గురించి తలుచుకోవాలి, నిరంతరం ఆ దృష్టిలో ఉండాలి. కాబట్టి ప్రతివాడు ఇంటిలో ఒక ప్రార్థనా మందిరాన్ని పెట్టుకొని దాని ఎదురుకుండా కూర్చుని పూజ చేయడం అనేది అలవాటు చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. అందుకోసం ఆయన చెప్తున్నాడు, ఉపాసకులు అంటే ఉపాసన చేసేవాళ్ళు తమ శక్తి సామర్థ్యాన్ని అనుసరించి స్వామికి సుదృఢమైన అంటే మంచి బలమైనటువంటి పూజా మందిరం కట్టించుకొని నా ప్రతిమను స్థాపించి పూజాదులు నిర్వర్తిస్తూ ఉండాలి. ఇంకా నువ్వు బయటికి అక్కడికి వెళ్ళక్కర్లా. అర్థమైందా? అది దేవాలయంలో పూల తోటలు పెంచి పువ్వులు పూజకు ఉపయోగించాలి, భార్యకి తల్లో పెట్టడానికి కాదు. అర్థమైందా?